మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాలలోని క్వారీలో తొలి బోనాల జాతర ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర తొలి బోనం కుమ్మరులు సమర్పించిన తర్వాత తెలంగాణ ప్రజలంతా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం క్వారీలో తొలి బోనం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమ్మరులు అధిక సంఖ్యలో పాల్గొని తొలి బోనాల జాతరను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి తోగరి రఘు, ప్రధాన కార్యదర్శి సలిగంటి చంద్రయ్య, శ్రీనివాస్, నగేష్, నారాయణ, తాళ్లపల్లి సత్యనారాయణ, గంగన్న, రాతిపల్లి రమేష్, సత్యనారాయణ, తిరుపతి, వీరేశం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాలలోని ఎంసీసీ క్వారీలో 36 బోనాలతో క్వారీ జాతర నిర్వహించడం జరిగింది. ఇది పోయిన సంవత్సరం నుంచి మనం మొదలుపెట్టి పోయిన సంవత్సరం 21 బోనాలతో మొదలుపెట్టి ఈరోజు 36 బోనాలతో మన మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మా కుల బాంధవులు అందరూ పాల్గొనడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ మాకు మన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో మరియు గోల్కొండలో మొదటి బోనం ఆ కుమ్మరుల ద్వారా అనే పెట్టిన తర్వాత మిగతా మన తెలంగాణ ప్రజానీకం కూడా బయట వాళ్ళు కూడా ఈ బోనాల కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మేము కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం మేము 21 బోనాలతోటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనిలో మరి ఫ్యామిలీతోటి దగ్గర ఒక 200-250 మంది ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే కుమ్మరులు పెట్టిన మొదటి బోనానికి మన తెలంగాణలోని ప్రజలంతా మరియు మా కుమ్మరులు అందరూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వారి కుటుంబాలలో ఆనందాలు వెల్లువిరియాలని ఈ అమ్మవారికి వినయించుకొని ప్రార్థించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మాకు ఎందుకంటే మంచిర్యాల మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ అమ్మవారు మేము చిన్నప్పటి నుండి ఎంతో కాలంగా మేము పూజలు చేసుకుంటూ వస్తున్నాము. దానికి ఇన్స్పిరేషన్గా మేము ఇక్కడ దేవాలయాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంతో పాటు మళ్ళీ వచ్చే ఇంకా చాలా సంవత్సరాల పాటుగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. దీనికి సహకరించిన మా కుల పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.